ఫ్రెండ్స్, ఇంద్రాయిడ్ కార్ అంతా చూపిస్తున్నారు అనుకుంటున్నారా? నేనైతే ఇప్పుడు కొత్త ప్లేస్కి వెళ్తున్నాను. ఆ ప్లేస్ ఏంటి, అసలు ఎక్కడుంటుంది ఏంటి అంతా ఇంటిదాకా చూడండి, ఓకేనా? ఇది మన కారులోనే వెళ్ళి నైట్ వెళ్తున్నాం మేము. అది కాక అసలు మామూలుగా లేదు వ్యూ. సో ముందర రోడ్డు కూడా కనిపించట్లేదు ఫ్రెండ్స్. అసలు ఇప్పుడు దాకా ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తానే ఉన్నా కదా, మేము వేరే ప్లేస్కి వెళ్తున్నామని. మేము వెళ్ళేది వచ్చి చూడండి 4:30 అయింది టైము. ఆ టైంలో మేము వెళ్తున్నాం, రోడ్డు కూడా కనిపించట్లేదు. సో జాగ్రత్తగా కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. మేము అంటే ఎక్కడికంటే వెళ్తుంది కావలి దగ్గర తాటిచెట్టుపాలెం బీచ్ ఉంది. సో అక్కడికి వెళ్తున్నాం మేము. అక్కడికి వెళ్ళి వ్యూ ఎలా వస్తుంది ఏంటి, ఇది వచ్చి కావలి చూడండి. కావలి దగ్గరికి వచ్చేసాము. సో మేము ఇక్కడికి వచ్చినప్పటికి కొంచెం అటు ఇటు అయింది. 6:30 అట్ 5:30 అట్ అయిపోయింది, ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు ఇంకా అది కార్ జర్నీ చూస్తుంది చూడండి. వ్యూ చూడండి ఎలా ఉందో, సూపర్ వ్యూ అండి. అసలు చూస్తూ ఉంటే మార్నింగ్ వెళ్తున్నప్పుడు ఆ వ్యూ భలే ఉంది, ఎర్లీ మార్నింగ్. సో ఇప్పుడు చూస్తున్నారు కదా వ్యూ చూడండి ఎలా ఉంది ఎర్లీ మార్నింగ్. అదిగో వాటర్ కానీ, అసలు ఇలాంటి ప్లేసులు చూడాలంటే రాసి పెట్టి ఉండాలండి మనకి, ఓకేనా? అదండి అటు ఉంటుంది మనతోని. ఎండ్ దాకా చూడండి, ఇలాంటి ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ మనం వచ్చేసాం బీచ్ దగ్గరికి. అదిగోండి అక్కడ చూడండి సన్లైట్, అక్కడ బీచ్ అసలు మామూలుగా ఉండదు. వీడియో ఎండ్ దాకా చూడండి. ఇంకా మన ఛానల్ని మన ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేపియండి అండ్ షేర్ చేయండి మన ఫ్రెండ్స్కి, ఓకేనా? ఇదిగోండి, ఓకే, షేర్ ప్లీజ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమర్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఎర్లీ మార్నింగ్ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు దాకా మన కార్ జర్నీ అంతా పెట్టాను. కానీ మనం ఎర్లీ మార్నింగ్ వచ్చి బీచ్కి వచ్చాము. అది తాటిచెట్టుపాలెం కావలి ఉంటుంది. ఆ బీచ్ ఎలా ఉంది, ఓకేనా? బీచ్ అయితే అసలు అది ఎక్కడుంది, ఏ ఏరియాలో ఉంది అంతా మీకు చెప్తాను. ఇంటి దాకా చూసేయండి, ఓకే? ఇంటి దాకా చూసేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం వచ్చాము, ఎర్లీ మార్నింగ్ వచ్చాము. మీకు చూస్తా ఇప్పుడు దీనికి వీడియో చూసే ముందలే మీకు కార్లో జర్నీ అంతా చూపించా కదా. సో ఎర్లీ మార్నింగ్ వచ్చి చూస్తున్నారు కదా, సన్ రైజ్ వస్తుంది, వ్యూ షాట్ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఇక్కడ స్టే చేయడానికి కూడా ఉంది. అంత స్టే చేయడానికి కానీ, దాని తర్వాత హ్యాపీగా మునగడానికి కానీ బాగుంది. ఇంకోటి ఫిషింగ్ కూడా చేస్తున్నారు, అది కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలామంది అక్కడ బ్రిడ్జ్ కూడా ఉంది, దాని మీద స్టిల్స్ ఎలా తీస్తారు అది కూడా మీకు చూపిస్తాను. అది కాక డ్రోన్ తెచ్చాను. ఈ డ్రోన్ మీకు ఎప్పుడైనా నేను చాలా షార్ట్స్ తీసుకున్నాను కదా బీచ్, కానీ దానికనే మించిన షార్ట్ ఇప్పుడు తీసి మీకు చూపిస్తా. ఎందుకంటే వ్యూ పాయింట్ అయితే బాగుంది. అది కాక ఇక్కడ బోట్స్ మధ్యలో తిరుగుతున్నాయి. అది చూడండి, అక్కడ ఒక మనిషి కూడా ఉన్నాడు. ఇప్పుడు చూశారు కదా, ఆ మనిషి కూడా చూడండి ఇక్కడ ఎట్లున్నాడు, దాన్ని కూడా వీడియో పెడతాను. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త టూరిస్ట్ ప్లేస్కి కూడా, ఇలాంటి ప్లేసులు మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేస్తూ ఉండండి, ఎందుకంటే వాళ్ళు కూడా విజిట్ చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మా ఫ్రెండ్స్ కానీ మా టీం కానీ చాలామంది కష్టపడి చేస్తున్నారు, ఓకేనా? సో ఫ్రెండ్స్ బీచ్కి అయితే వచ్చేసాను. వచ్చిన తర్వాత అందరూ ఏం చేస్తారు, బీచ్లో మునుగుతారు, లేకపోతే పక్కన కూర్చొని చూస్తూ ఉంటారు. కానీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మన చేతుల్లో బ్యాగ్ చూసి, సార్ ఏంటి సార్ ఇది అన్నారు. చెప్పాను డ్రోన్ అని. డ్రోన్ అంటే ఏంటి అన్నారు. డ్రోన్ అంటే ఏంటని వాళ్ళు అడిగితే నాకు వాళ్ళకి ఏం తెలియదంట. సో నేను వాళ్ళ కోసం తీసి చూపించాను, డ్రోన్ అంటే ఇదండి అని. అవునా అన్నారు. గాల్లో ఎగురుద్దా అన్నాడు. ఎగురుద్దండి అన్నాడు. సో వాళ్ళు ఏమన్నారు, ఒకసారి ఎగిరించి చూపిస్తారన్నారు. ఓకే అని ఎగిరించారు. నేను అప్పుడు డ్రోన్ షాట్ తీసా కదా, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి. సో ఇలాంటి హ్యాపీనెస్ ఎప్పుడు దొరకదు, చాలా లేరు మనకి దొరకడం. అందుకోసమే అండి కొన్ని తెలియని కూడా తెలిస్తే వాళ్ళకి హ్యాపీగా అయిపోతారు. ఇంకోటి మన విలేజెస్లో కానీ ఎక్కడైనా కానీ టూరిస్ట్ ప్లేసెస్ ఉంటే, లేకపోతే మంచి లుక్ ప్లేసెస్ ఉన్నా కామెంట్ చేయండి. నేనైనా అక్కడికి వెళ్ళి విజిట్ చేసి మీకు వీడియో పెడతాను.
ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇవ్వండి అన్నీ చాలా కష్టం అండి. తాడిచెట్టుపాలెం భలే ఉంది, బీచ్ అయితే అదిరిపోయింది. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చేయండి. ఇది కూడా వన్ ఇష్ట టూరిస్ట్ ప్లేస్. ఇది ఎప్పుడు నెల్లూరు అది కాక ఇది ఇక్కడ కూడా రాండి. ఇంకోటి ఏంటంటే చాలామంది బీచ్ ఎక్కడ ఉన్నాయి ఎత్తుక్కుంటూ ఉంటారు. ఇది కావలిలో తాడిచెట్టుపాలెం అని ఉంది. సో అక్కడ ఈ విలేజ్ కూడా అది పక్కనే ఈ విలేజ్, ఇక్కడ బీచ్. అది కాక అది అక్కడ ఫ్యాక్టరీ ఉంది, అక్కడ ఫ్యాక్టరీ బ్రిడ్జ్ మళ్ళీ. సో దానిపైన కూడా మీరు చాలామంది స్టిల్స్ దిగుతూనే ఉంటారు, మీకు కూడా చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలామంది వాటర్ చూడండి కిందకు వస్తుంది, చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది లేయర్ తెలిసిన ప్లేస్, ఇది చాలామందికి చాలా లేయర్, కానీ వ్యూ పాయింట్ మాత్రం సూపర్గా ఉంది. ఎవరెవరు మన వాళ్ళు ఎవరైనా ఉంటే బీచ్కి వెళ్ళే వాళ్ళు కొత్తగా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఎక్కడికి వెళ్ళాలని తిరుక్కుంటూ ఉంటారు, బీచ్లు ఎక్కడ ఉన్నాయి ఏంటి అని. వాళ్ళ కోసం చెప్తున్నాను. నేను వచ్చి ఇక్కడ చాలామంది తిరుగుతూ ఉంటే అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు డ్రోన్ ఎగిరేస్తున్నప్పుడు ఒక ఆయన అడిగాడు, సార్ మీరు డ్రోన్ ఎగిరేస్తారా? అవునండి, డ్రోన్ ఎగిరేస్తాను బీచ్లో, ఒకసారి ఎగిరేసి చూపిరా మాకు అన్నారు. సో ఈ బీచ్లో ఎగిరేసి చూపిస్తాను అని చెప్పాను వాళ్ళకి, ఎగిరేసి చూపించాను. వాళ్ళు చాలా హ్యాపీగా అయిపోయారు. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడంతా ఇది తాబేళ్ళు వస్తాయి చూడండి. తాబేళ్ళు వచ్చి గుడ్లు పెట్టి, ఇదిగోండి తాబేళ్ళు వచ్చి గుడ్లు పెట్టి అంత చనిపోతున్నాయి. సో ఇలా ఎందుకు చనిపోతాయో తెలుసా మీకు? ఈ గుడ్లు పెట్టి వెళ్ళలేక చచ్చిపోతూ ఉంటాయి. చూడండి 1 2 3 4 అటు సైడ్ కూడా ఒకటి ఉంది. అదిగోండి ఇక్కడ ఒక చిప్ప, ఇదిగోండి. మనం బీచ్కి వచ్చినప్పుడు చూస్తున్నారు కదా, ఇలాంటి స్టెప్స్ వేసి మన స్టెప్పులు మనం చూసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. చూడండి, అడుగుల మీద అడుగులు వేసుకుంటూ చూసుకొని వెళ్తా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే అదొక లైఫ్. అదండి వాటర్లో కానీ అసలు మీరు ఎవరికైనా ఇలా హ్యాపీగా ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఇప్పుడు డ్రోన్ షాట్ తీయాలి, వేరే లెవెల్ ఉంటుంది. తీద్దామా? Shining like a beacon of bright stars. I was alive for wandering far until I found the lighthouse guiding me out the when I'm scared, I send a flare and you're here in a flash. When I ask, oh dear